నమస్తే, వెల్కమ్ టు విజిల్. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదృష్టం కలిసొస్తే త్వరలోనే తనకు మంచి పదవి లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు ఓపికతో ఎదురు చూశాను, త్వరలోనే మంత్రి పదవి వస్తుందన్న నమ్మకం ఉంది అంటూ అభిమానులతో జరిగిన సమావేశంలో వ్యాఖ్యానించారు ఆయన. దీంతో రాజగోపాల్ చేసిన కామెంట్స్ కాంగ్రెస్ వర్గాలతో పాటు తెలంగాణలో కూడా చర్చనీయాంశంగా మారాయి. కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని ఆశిస్తూ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలోనే అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. పార్టీ పెద్దలిచ్చిన ఆ హామీ ఇప్పటి వరకు నెరవేరలేదంటూ అనేక సందర్భాల్లో మీడియా సమావేశాల్లో, బహిరంగ సమావేశాల్లో కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పార్టీ అంతర్గత పరిణామాలపై కూడా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొన్నిసార్లు వివాదాస్పదమయ్యాయి. ఎమ్మెల్యేగా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా నియోజకవర్గ అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. అదే మంత్రి పదవి లభిస్తే మరింత వేగంగా, విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే గతంలో మంత్రి పదవి దక్కకపోవడంపై అసహనంతో, కాస్త తీవ్ర స్వరంతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మాత్రం సానుకూల ధోరణితో మాట్లాడడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. ఆయన మాటల్లో కనిపిస్తున్న ఆశావహ ధోరణి అధిష్టానం నుంచి ఏమైనా సానుకూల సంకేతాలు అందాయా అనే ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్లో మంత్రిమండలి విస్తరణ జరిగితే రాజగోపాల్ రెడ్డి పేరు పరిశీలనలో ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.